మిత్రమండలి అని కొత్త తెలుగు సినిమా నిన్న గురువారం అక్టోబర్ 16న దీపావళి కానుకగా థియేటర్స్లో రిలీజ్ అయింది. మన ప్రియదర్శి హీరో. సినిమా ఎలా ఉంది అని వస్తే సినిమా 2 గంటలే ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. చిన్న సినిమానే. ఇక సినిమా స్టార్టింగ్లోనే మనకు అంటే కామెడీ సినిమా కాబట్టి మనకు టైటిల్స్ కాడి నుంచి అలా కామెడీగానే పెట్టారు. స్టార్టింగ్లో విలన్ ఎపిసోడ్ పెట్టుకున్నారు, కామెడీ విలను. అండ్ కామెడీగా అతని గోల్ ఏంటి అనేది పెట్టేశారనమాట. ఆ తర్వాత ఆ గోల్ని ఎవరు ఆపుతారు అన్నట్టు చూస్తే మన మిత్రమండలి, మన నలుగురు హీరోలు ఈ సినిమాలో. యాక్చువల్లీ ప్రియదర్శి మెయిన్ హీరో, ప్లస్ రాగమయూరు అండ్ విష్ణు ఓయ్ అండ్ ప్రసాద్ బెహ్రా, ముగ్గురు ఫ్రెండ్స్, నలుగురు మొత్తం ఈ మిత్రమండలి. సో వాళ్ళ పరిచయాలు కామెడీగా. ఆ తర్వాత మనకు ఏమంటారు, ఇక మెయిన్ ప్లాట్ కాన్ఫ్లిక్ట్లోకి తీసుకెళ్తారు మన వెన్నెల కిషోర్ క్యారెక్టర్తో. అక్కడ కొద్దిగా నవ్వు వచ్చింది. వెన్నెల కిషోర్ ఓపెనింగ్ సీన్లో కొద్దిగా నవ్వు వచ్చింది నాకు, వెన్నెల కిషోర్ది. ప్లస్ వెన్నెల కిషోర్ కామెడీ విలను, వీళ్ళంతా. అక్కడి నుంచి సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది అనమాట. అంటే సినిమా అంతా ఒక్క రోజులో జరుగుతుంది అనమాట. అక్కడి నుంచి ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం జరుగుతుంది అనేది సినిమా. అక్కడ మనకు హీరోయిన్ ఇంట్రడక్షన్. అక్కడే మనకు హీరోయిన్ కంటే ముందు మనకు సత్య క్యారెక్టర్తో కమెడియన్ సత్య ఇంట్రడక్షన్ కూడా ఉంది అక్కడే. అక్కడ మన హీరోయిన్ వచ్చేసి నిహారిక ఎన్ఎం అనేసి మా సోషల్ మీడియాలో చాలామందికి తెలుసు. నేను బెంగళూరు అమ్మాయి అనుకున్నాను, కానీ అమ్మాయి తెలుగు అమ్మాయి. తెలుగు కూడా చక్కగా మాట్లాడుతుంది ప్రమోషన్స్లో. సో చూస్తే ఆ అమ్మాయి నుంచి ఇక సినిమా అంతా డ్రైవ్ అవుతుంది. అంటే అంతకంటే ముందు ఒక పాట పెట్టుకున్నారు. మిత్రమండలి పరిచయం అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ పాడే పాట యూట్యూబ్లో కూడా ఆల్రెడీ వచ్చింది. మన కృష్ణంరాజు ఫేమస్ డైలాగ్ ఉంది కదా ఒకటి, కత్తందుకో జానకి అనేది. దాని మీద పాట యూట్యూబ్లో చూసినప్పుడు నేను ఫస్ట్ అప్పుడే వినడం మిత్రమండలి గురించి. ఆ పాట లిరికల్ వీడియో బాగా నచ్చింది నాకు. ఈ సినిమాలో కూడా చూడడానికి వినడానికి కూడా బాగుంది ఆ పాట. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్తో ఇక హీరోయిన్తో మన మిత్రమండలి ప్రేమ వ్యవహారం కొద్దిసేపు నడిచింది. అక్కడ ఒక పాట పెట్టుకున్నారు. ఆ పాట కూడా కామెడీగా ఉంది. అంటే కామెడీ సినిమా కాబట్టి పాటలు కూడా కామెడీగా ఉన్నాయి. అక్కడ మనం గెస్ కొట్టొచ్చు, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఉండొచ్చు అనుకున్నాను. అలాగే ఉంది, కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అది సర్ప్రైజింగ్గా ఉంది. ఆ సర్ప్రైజు హీరోయిన్ సైడ్ నుంచి వచ్చిందనమాట. సో అంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి మనకు పర్లేదు, బాగుంది కదా అనిపించింది నాకు. అక్కడక్కడ అంటే నేను ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ 2 సీన్లు నవ్వుకున్నాను ఫస్ట్ హాఫ్లో. ప్లస్ 2 పాటలు బాగున్నాయి వినడానికి, చూడడానికి. లిరిక్స్, పాటలు, మ్యూజిక్ 3 మంది బాగుంది. సో టోన్ సెట్ అయింది ఫస్ట్ హాఫ్కి. స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్గా ఉంది. సో బాగానే ఉంది. అంటే కంప్లైంట్స్ ఏం లేవు నాకు ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ మొదటి అరగంట కూడా ఇలాగే నడిచింది. అక్కడ హీరోయిన్ నుంచే కొద్దిగా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ప్లాన్ చేసుకున్నారు. ఏమంటే కొద్దిగా బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి, కొద్దిగా ప్రొడక్షన్ వాల్యూస్ కొద్దిగా చీప్గా ఉన్నాయి. అంటే చుట్టేశారనమాట, ఎక్కువ ఖర్చు పెట్టలేదు సినిమాకు. అక్కడక్కడే స్టూడియోలో పెట్టారు, అక్కడక్కడే అవుట్డోర్ స్టూడియోలో తీసేశారు సినిమా అంతా. కానీ అక్కడ ఒక పాట పెట్టుకున్నారు ఒకటి, అది బ్రహ్మానందం పాట. యూట్యూబ్లో కూడా వచ్చింది అది. ఆ పాట లిరిక్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ అన్నీ సెట్ అయ్యాయి. ఆ పాట బాగా నచ్చింది నాకు. ఆ 3 పాటలు బాగా నచ్చాయి మొత్తానికి. ఇక లాస్ట్ అరగంటతోనే కొంచెం క్లమ్జీగా అయిపోయింది సినిమా. అంటే కొద్దిగా ఇంకా ఏదో సినిమా అంటే ఇంకా అయిపోగొట్టాలి కాబట్టి ఇంకా అయిపోగొట్టేసారి అనిపించింది. అంత కన్విన్సింగ్ అనిపించలేదు. బట్ ఏమంటే కామెడీ సినిమా కాబట్టి క్షమించేయచ్చు అంతే. జస్ట్ 2 గంటల పాటు జస్ట్ అలా నవ్వుకోవడానికి పనికొస్తుంది సినిమా. ఫ్రెండ్స్తో పోతే ఎంజాయ్ చేస్తారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఎటువంటి ఇబ్బంది పడే సన్నివేశాలు, మాటలు ఏమీ లేవు. క్లీన్ సినిమానే, క్లీన్ కామెడీనే. బట్ కామెడీ మనకి అందరికీ నచ్చుతుందా అంటే నాకైతే వెన్నెల కిషోర్ కామెడీ 2 సార్లు నవ్వుకునే సినిమా మొత్తంలోనే. 2 గంటల సినిమాలో 2 సార్లు స్మైల్ వచ్చింది నా ఫేస్లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్తో. కొంతమందికి సత్య కామెడీ నచ్చొచ్చు, కొంతమందికి ప్రియదర్శి కామెడీ నచ్చొచ్చు, కొంతమందికి హీరోయిన్ కామెడీ నచ్చొచ్చు, కొంతమందికి రాగమయూర్ కామెడీ. అలా ఒక్కొక్క క్యారెక్టర్ చెప్పలేము, ఎవరి సెన్సిబిలిటీస్కి బట్టి కామెడీ జనరేట్ అవ్వచ్చు. నాకైతే వెన్నెల కిషోర్ 2 సీన్లు అది ఫస్ట్ హాఫ్లోనే. ఇక మిగతా సినిమా అంతా ఓకే టైంపాస్కి చూసేయచ్చు ఒకసారి. థియేటర్స్లో ఉంది, దీపావళికి వచ్చిన మొదటి సినిమా. బట్ ఏమంటే రాంగ్ టైమింగ్ అంటాను, ఎందుకంటే 4 సినిమాలు ఉన్నాయి దీపావళికి. దీన్ని మించిన సినిమాలు ఈరోజు 2 ఉన్నాయి. ఒకటి తెలుసు కదా, అండ్ ఇంకో డ్యూడ్ ఉంది, డబ్బింగ్ సినిమా, తమిళ డబ్బింగ్. రేపు ర్యాంప్ ఉంది, కిరణ్ అబ్బవరంబి. మరి ఈ సినిమా పోటీలో తట్టుకొని సినిమా నిలబడుతుందా అంటే కొద్దిగా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య థియేటర్కి ఎప్పుడు వెళ్తున్నాం మనము, మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే సినిమా థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నాం. కొద్దిగా జాతిరత్నాల ఫ్లేవర్ ఉంది సినిమాలో, కానీ బట్ ఆ రేంజ్ కామెడీ కూడా కాదు, ఆ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా లేవు. బట్ ఓకే, చూస్తా అంటే చూడండి థియేటర్స్లో 2 గంటలే, డిసప్పాయింట్ అయితే అవ్వరు. మరి ఏంటబ్బా మరి దారుణంగా ఉంది అని కూడా లేదు, పర్లేదు, ఓకే. నా రేటింగ్ వచ్చి 2/5 ఈ మిత్రమండలికి. కుదిరితే థియేటర్లో చూడండి.
లేదంటే ఒక నెల ఆగితే అమెజాన్ ప్రైమ్లో వచ్చేస్తుంది సినిమా. సో అప్పుడు చూస్తామంటే చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా ఎంచక్క చూసేయచ్చు. అది మన ప్రియదర్శి మిత్రమండలి. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, నాట్ గుడ్, నాట్ బ్యాడ్, నాట్ ఎ మస్ట్ వాచ్, బట్ అట్ ద సేమ్ టైం చూసినా కానీ నో రిగ్రెట్స్. ఓకే, బాయ్.